హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చి దోసకాయ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం దోసకాయల్ని పీల్ తీసుకొని వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే మనం కొంచెము లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో సరిపడా అంత ఉప్పు, చిటికెడంత పసుపు, ఇంకా జీలకర్ర, మెంతులు రెండు కలిపి వేయించుకున్న పొడి, ఇంకా తర్వాత కొంచెం ధనియా పొడి, తర్వాత మనము పల్లీలు, నువ్వులు వేయించి పొడి పెట్టుకున్నాను. ఆ పొడిని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ పొడులు వేసుకున్న తర్వాత అందులో కొన్ని వెల్లుల్లిపాయలను అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మనము మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే ఇలా అవుతుంది. అయిన తర్వాత మనము అందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. దోసకాయ ముక్కలు మాత్రం మనం వేయించకూడదు, ఇలా పచ్చిగానే వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా నేనైతే 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఇవన్నీ అంటే పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి, తర్వాత కొన్ని దంచిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో మనము కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత పోపు రెడీ అయిన తర్వాత మనమైతే ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే ఈ పోపులో కలుపుకోవాలి. ఇలా మనం మంటని సిమ్లో ఉంచి పచ్చడి మొత్తం కలిసేలాగా ఆయిల్లో కలుపుకోవాలి. సో ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.